వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం. అందరికీ నమస్కారం. సార్, మహా న్యూస్ వంశీ గారు ఆఫీస్ మీద దాడి జరిగిందండి. అంటే బీఆర్ఎస్ కార్యకర్తలు వెళ్ళారు. అంటే ఇది ఒక రాజకీయ పార్టీ, అదొక న్యూస్ ఛానల్ అండి. ఈ రెండింటి మీద మళ్ళీ తెలంగాణ ఆంధ్ర ప్రాంతంగా అది తీసుకొస్తున్నారండి. ఇది ఎంతవరకు సమంజసం అంటారు? మొట్టమొదటిగా ఆ సంఘటన చూస్తే, ఆ ఘటన రెండు చూస్తే, దాంట్లో వచ్చిన థంబ్నైల్స్ ఏదైతే ఉన్నాయో అది ఖచ్చితంగా కేటీఆర్ గారి లేక మిగతా వాళ్ళ అభిమానుల మనసుని గాయపరిచేటట్టే ఉన్నట్టు అనిపిస్తుందండి. ఫోన్ ట్యాపింగ్ మీద చర్చ జరిగి తీరాలి. రైట్ పాయింట్ చూసిన బై వంశీ గారు. కానీ దీంట్లో అన్నీ అనట్లేదు. ఒకటి అనుచితంగా అనిపించినప్పుడు వారు ఫోన్ చేసి కింద ఆయన పెట్టాడు కదండి, కింద ఎవరు పెడతారు, తీసేయమంటే తీసేయడానికి నేను సంసిద్ధంగానే ఉంటానని చెప్పారు ఆయన. అది తీసుకో, నిజంగా కాదు అంటే వేరే సంగతి. వెంటనే దాడి చేయడం అనేది ఒక మీడియా మీద దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అది ఇంతకుముందు ఆంధ్రజ్యోతి మీద జరిగినా, సాక్షి మీద జరిగినా, ఎవరి మీద జరిగినా నేను అంటున్నాను, ఎందుకు అంది మీడియా మీద దాడి చేయడం? ప్రెస్ కౌన్సిల్ ఉంది, లేదా ఎడిటర్స్ అన్ని చోట్లకి వెళ్ళొచ్చు కదా. కోర్టులు ఉన్నాయండి, పోలీసులు ఉన్నారు, అన్నింటి చోట్ల వెళ్ళొచ్చు. అందువల్ల వారు చేసింది ఏదైతే ఉందో ఒక దాడి, భౌతిక దాడి అనేది దుర్మార్గమైంది. కానీ దాంట్లో కొంత తప్పుగా ఉందని నాకు కనిపిస్తుంది. అది వంశీ గారు కూడా మాట్లాడారు. ఉంటే నేను సవరించుకునేవాడిని. ఒక ఫోన్ కాల్ చేసి, నా ఫోన్ కాల్స్లో ఉంటారు, వాడు దొరికితే ఒక ఫోన్ కాల్ చేసి ఎవరిని చెప్తే 2 నిమిషాలు తీయించేసేవాడిని. దాంట్లో ఇబ్బంది లేదు. అందువల్ల కొంచెం సైన్యంతో పోవాల్సిన ఇష్యూని మీడియా కూడా స్వీయ నియంత్రణ అవసరం. కానీ దాని మీద దాడి చేసేయటం, ఇంతంత బండరాళ్ళు పెట్టి కొట్టడం, రాళ్ళు వేసటం, దాంట్లోనే లోపల పనిచేసే మహిళా ఉద్యోగస్తులు దాదాపు 34 మంది భయభ్రాంతులకు గురవటం, ఈ రాళ్ళు పగిలిపోయి కంప్యూటర్లో స్క్రీన్ బద్దలవటం కిందకి, ఇది అబ్సల్యూట్లీ అన్వారంటెడ్ రాంగ్ అండి. అందువల్ల మళ్ళీ దీన్ని అలసుగా తీసుకుని దాని మీద కోస్తారా, ఇది అబ్సల్యూట్లీ ఇంకా రాంగ్. ఎందుకు చేస్తున్నా చేస్తే వాళ్ళ యొక్క చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి మీద టార్గెట్ చేసుకోమనండి, బీజేపీ అంటే బీజేపీని టార్గెట్ చేసుకోమనండి రాజకీయంగా. ఎందుకని మళ్ళీ 11 ఏళ్ల తర్వాత ఈ విద్వేషాలు ఎందుకు రగులుస్తున్నారో చెప్పడం బాధాకరంగా ఉంది. మనకు చెల్ల గురించి కూడా తర్వాత మాట్లాడితే ముందు దాన్ని కూడా కావాలని, అంటే దీంట్లో సందర్భంలో దాన్ని రెచ్చగొట్టేటట్టు వాస్తవాలు ప్రజలకు చెప్పకుండా, అంటే మీ రాజకీయ స్వార్థం కోసం మీరు ఖచ్చితంగా కేసీఆర్ గారి హయాంలో 9 ఏళ్ళు ఆయన పాలించినప్పుడు రేర్ ఇన్సిడెంట్స్ తప్ప చాలా బ్యాలెన్స్డ్గానే కొన్ని విషయాలు వెళ్ళిన మాట వాస్తవం. షుడ్ అప్రిషియేట్ హిమ్. ఎలాగైతే హరీష్ రావు గారు అండ్ కేటీఆర్ గారు డెఫినెట్గా పాజిటివ్ నోట్లో తీసుకున్నారు. కానీ కొన్ని స్ట్రే ఇన్సిడెంట్స్ జరిగినాయి, కావాలని కొన్ని జరిగినాయి, అవి మనం గట్టిగా పట్టించుకోవాలని పని లేదు, సాధ్యమైనంత వరకు ప్రయత్నించారు. వీ షుడ్ అప్రిషియేట్ హిమ్ లైక్ ఫర్ దట్. కానీ మళ్ళీ అధికారంలో రావడానికి ఇలాంటి ఇది ఎన్నుకుంటాం, దట్ హిమ్ టార్గెట్. చంద్రబాబు నాయుడు రాజకీయం మీద చేసుకోమనండి. ఎందుకో ప్రాంతాల మధ్య విద్వేషం తగిలించేలా చూడటం అది మంచి పద్ధతి కాదు. ఆంధ్ర ప్రాంతము తెలంగాణ ప్రాంతం అనేది రాజకీయంగా తమకి ఇబ్బందులు ఉన్నప్పుడు ఇది వాడుకుంటానికి మాయామంత్రం అనుకుంటున్నారు. ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. యూ ఫైట్ రిలెంట్లెస్లీ, యూ ఫైట్ ఫర్ వాట్ ద రైట్స్ అండ్ ద సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ఎవర్ పీపుల్. అబ్సల్యూట్లీ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఈ విధంగా చేయటం అనేది తప్పు అంటున్నాను. తమ స్వార్థం కోసం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎస్, మీరు ఆయన తప్పు చేస్తే ఆయన మీద ఏదైతే ఉందో కోర్టులో వేయండి, మిగతా చర్యలు తీసుకోండి, ఇబ్బంది లేదు. భౌతిక దాడులు తప్పని దానికి విమర్శిస్తే అంటే ఇప్పుడు ఆంధ్ర ప్రాంతం తెలంగాణ ప్రాంతం అంటే మళ్ళీ బీఆర్ఎస్కే నష్టమేమో నాకు అనిపిస్తుంది. నష్టం వాళ్ళు ప్రిపేర్. ఎంతమంది నష్టమైనప్పుడు ఎలా నెగ్గారు? 2014లో అంటే ఇప్పుడు 2019లో మెజారిటీ సీట్లు నెగ్గి ఉండొచ్చు. 2014లో అదే ద్వేషంతోనే, దాంతోపాటు సోనియా గాంధీ గారు ఇచ్చిన రాష్ట్రాన్ని సాధించిన వాడి కింద ఒక పాజిటివ్ ఆస్పెక్ట్తో, ఒక మంచి చేస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ ఆస్పెక్ట్స్తో నెగ్గారు. అందువల్ల వాళ్ళ నష్టం అనేది అని కాదండి. హైదరాబాద్ వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాలు విభజన తర్వాత ఇప్పుడు దాదాపు 28 స్థానాలు ఉన్నాయంటున్నారు. హైదరాబాద్ అర్బన్ హెచ్ఐడిఏ ప్రజలు ఇప్పుడు 6 లోపు ఇప్పుడు స్థానాలు పెరిగిపోతాయి, 155 స్థానాలు ఇంత అవ్వబోతున్నాయి అన్నారు. ఆ సమయంలో హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో సీట్లు ఏకంగా 58-60 చేరుకుంటాయంట. అంటే దాదాపు 33, మోర్ దాన్ 35% ఓన్లీ హైదరాబాద్ డిసైడ్ చేస్తుంది తెలంగాణ. మీరు చెప్పినట్టు ఆ విధంగా కొంత లాస్ ఉండొచ్చు, బట్ వాళ్ళు అంతకన్నా ఎక్కువ లాభం ఉండేటట్టు చేస్తూ ఉన్నారు. బట్ మిగతా ఆ పార్టీలో విజయులైన మిగతా వాళ్ళు కానీ హరీష్ రావు గారు కానీ ఎవరు ఇలా మాట్లాడలేదు.
ఒక జగదీష్ రెడ్డి గారు మాట్లాడారు. మ్మ్. మేబీ హిజ్ మాస్టర్ వాయిస్ లేకపోతే పార్టీ వాయిస్ తెలీదు. దీంట్లో సంయమనం పాటించాలి. అంటే భౌతిక దాడులు చేస్తే ఫస్ట్ ఖండించండి. వాళ్ళు తప్పు చేస్తే నిజంగా తప్పు అంటే తప్పు అని చెప్తాం. భౌతిక దాడులు చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఇంకా శాంపుల్ ఇంకా చాలా అబ్సల్యూట్లీ అన్వారంటెడ్. ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటున్నారు, అవ్వబోయే అవకాశం కూడా ఉంది కేటీఆర్ గారికి. ఇలాంటి విషయాల్లో కొంచెం ఆయన కేసీఆర్ గారు ఎప్పుడు కూడా హింసను ప్రోత్సహించడానికి చూడలేదు. హింస ప్రోత్సహిస్తే తెలంగాణ వచ్చేది కాదు. ఈజ్ ఎగెనెస్ట్ మిలియన్ మార్చ్ ఆల్సో. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మే నాట్ బి అవేర్ ఆఫ్ దట్. ఆయన 1-2 సార్లు ఆయన తప్పు మాట్లాడారు, ద్వేషం నేర్చుకుని మాట్లాడారు, అలా దేరండి. భౌతిక హింసకి ఆయన వ్యతిరేకం అబ్సల్యూట్లీ. వీళ్ళు నెక్స్ట్ తరం దాన్ని గ్రహించాలి, కొన్ని ఆలోచనలు గౌరవించాలి. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మీరు అన్నట్టు స్థానాలు పెరిగితే ఆంధ్ర ప్రాంత వాసులు హైదరాబాద్లో ఉన్నారు. ఆంధ్ర ప్రాంత వాసులు ఎక్కువ మంది లేరండి. జనం చాలా మంది 60-50%. ఐ డోంట్ ట్రస్ట్ దట్. ఐఎమ్ హ్యావింగ్ మై ఓన్ క్యాలిక్యులేషన్. ఈ 2 రాష్ట్రాలు 294 ఎమ్మెల్యే స్థానాల్లో ప్రతి మండల వారి ఎవరు ఎంతమంది ఉన్నారు, ఏ మతం వారు ఉన్నారు, ఏ వర్గం వారు ఉన్నారు, అన్ని డీటెయిల్స్ ఉంటాయి నా దగ్గర. అందువల్ల జనం అనుకునేది అంత అపోహలో ఎక్కువ మంది 50% లేరండి. ఇవాళ నవీన కాలంలో గత 10 సంవత్సరాల నుంచి నార్త్ ఇండియన్స్ విపరీతంగా పెరిగిపోతున్నారు. మొత్తం సామాన్య అక్కడ స్థానిక వైశ్యులకి మిగతా వాళ్ళకు అవకాశాలు లేకుండా అసలు మొత్తం షాపుల దగ్గరించి, వ్యాపారం దగ్గరించి, పనుల దగ్గరించి ఉప్పెల్లా వస్తున్నారు. మీరు నమ్మలేని నిజం ఇది. ఇవాళ వాళ్ళందరూ స్ట్రాంగ్ ఉత్తర భారతీయ జనతా పార్టీ ఓటర్లు. ప్రాణం పోయినా 90% మంది ప్రాణం ఇచ్చేస్తానంటారు. వాళ్ళే సొంత పార్టీ కింద ఉత్తర భారతీయ పార్టీ కదా అని ఫీల్ అవుతున్నారు. డిస్పైట్ దట్ మైనస్ పాయింట్స్ ఉంటాయండి. అది ప్రిపేర్ అయ్యేది వెళ్తున్నట్టున్నారు. కొంచెం నిగ్రహంతో వ్యవహరించాలని బీఆర్ఎస్ నేతలను కోరుతా ఉన్నాను. ఐఎమ్ నాట్ ఎగెనెస్ట్ ఎనీ పార్టీ. ఒక తెలుగు జాతి గొప్పగా ఉండాలనుకున్న భౌగోళిక వీడిపోయినా మానసికంగా కలిసి ఉండాలి. మన ఇద్దరిని మీ భాషలో చెప్పి హౌలాలు చేసి ఆడిస్తున్నారు. కేంద్రంలో ఉన్న రాణి సాహెబాలు, గుజరాతీ పాదుషాలు. మనం కలిసి పోరాడాలి. ఇవాళ సింగరేణి కాలేజీని బొంద పెడుతున్నా, విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని నాశనం చేయబోయి ప్రైవేట్లకు అమ్ముతున్నా, మనందరి సమస్య అది. మిగులు జలాల విషయంలో తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతున్న మనందరి సమస్య. కలిసి పోరాడాలి. ఇక్కడ రావాల్సిన గుజరాతీ గద్దలుగా తన్నుకుపోతున్నారు కొంతమంది. ఈ ప్రాంత యువతకు ఉద్యోగాల కల్పన జరగాలి. ఒక నేషనల్ ప్రాజెక్ట్ రావాలి. బయ్యాన ఉక్కు ఫ్యాక్టరీ రావాలి. కాజీ ఫ్యాక్టరీ ఫుల్ సైజ్ ఫ్యాక్టరీ రావాలి. బడ్జెట్లో ₹1 రైల్వే బడ్జెట్ ఈ సంవత్సరం పెంచి సిగ్గులేని అదోలో కొంతమంది చప్పట్లు చదువుకుని స్వీట్లు పంచి పెట్టుకుంటున్నారు. రైల్వే బడ్జెట్ తెలంగాణ ₹1 పెరిగిందని. అయ్యా, తెలంగాణ కంటే 8,400 రెట్లు గుజరాత్కి పెంచారంటే తెలంగాణ ₹1 పెంచితే ఈ సంవత్సరం గుజరాత్కి 8,400 కోట్లు పెంచారు. మహారాష్ట్రకి 7,000 రెట్లు పెరిగింది, 7,000 కోట్లు పెంచారు. వాళ్ళకి సంవత్సరం రైల్వేలకి 61,000 కోట్లు కేటాయించి తెలంగాణకి 5,300 కోట్లు అంత విధించారు. ఇంగ్లీష్ మెతుకు విధించినట్టు. దాని మీద మాట్లాడదాం, నేషనల్ ప్రాజెక్టుల మీద మాట్లాడదాం. 2 రాష్ట్రాలకి దీని మీద మరి గౌరవనీయులు జగదీష్ రెడ్డి గారు మాట్లాడినట్టు స్పందించినట్టు తెలియదు నాకు. పాపం ఆయన తెలిసి ఉండదు ఎంత అన్యాయం జరుగుతుందో కదా 11 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రాంతానికి, అలాగే ఆంధ్ర ప్రాంతానికి ఆయన తెలిసి ఉండదు. ఈ భావోద్వేగాలు తగ్గించుకుని కలిసి పోరాడదాం. మన తెలుగు జాతికి అన్యాయం జరుగుతుంది. దాంట్లో భాగంగానే కోస్తా తెలంగాణ రాయలసీమ ఉండొచ్చు, ప్రవాసాంతరం ఉండొచ్చు. ఇదండి మహాన్ న్యూస్ మీద అటాక్ గురించి చలసిన శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం సార్. నమస్కారం.